నమస్కారం అందరికీ. నా పేరు హరీష్. ఈరోజు బిజినెస్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. మొదటి న్యూస్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ గురించి. ఆల్ఫాబెట్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్‌ఫార్మ్స్ వంటి పెద్ద కంపెనీస్ 2026 కోసం భారీ పెట్టుబడి చేస్తున్నారు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఇది టోటల్ ఇండియా కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 7,000 కోట్ల పెట్టుబడి బ్రో. 2025లో ఇది $410 బిలియన్ మాత్రమే. అంటే 2025 కంపేర్ చేస్తే దాదాపు 77% గ్రోత్. ఇది మామూలు విషయం కాదు బ్రో. ఈ డబ్బులు ఎక్కువగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎల్ఎల్ఎంకి ట్రైనింగ్ ఇవ్వటానికి, రియల్ టైమ్ ఏఐ ఇన్ఫరెన్స్ డిప్లాయ్మెంట్స్ చేయటానికి, డేటా సెంటర్స్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయటానికి. బిగ్ టెక్ కంపెనీస్ ఇప్పుడు ఏఐని ఎక్స్పెరిమెంట్గా చూడడం లేదు. వాళ్ళు ఫుల్ స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రేస్లోకి వెళ్ళిపోయారు. దీనివల్ల చిప్ మేకర్స్ మరియు డేటా సెంటర్ సప్లయర్స్కి భారీ బెనిఫిట్ వస్తుంది. రెండో న్యూస్ టీఎస్ఎంసీ గురించి. టీఎస్ఎంసీ ఇప్పుడు తమ 2 నానోమీటర్లు చిప్ ప్రొడక్షన్ కెపాసిటీని భారీగా పెంచాలని ప్లాన్ చేస్తోంది. 2026 నుంచి 2028 వరకు 70% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకుంది. దీనికి ప్రధాన కారణం ఎన్విడియా. ఎన్విడియా తమ బ్లాక్వెల్ మరియు వేరా రూబిన్ ప్రాసెసర్స్ ద్వారా 2026 నుంచి 27లో $1 ట్రిలియన్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. దాంతో ఏఐ చిప్స్కి డిమాండ్ భారీగా పెరుగుతోంది. 2025 చివరికి టీఎస్ఎంసీ ప్యూర్ ప్లే ఫౌండరీ మార్కెట్లో 72% కంట్రోల్ చేసింది. కాంపిటీటర్స్ కంటే చాలా ముందుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఫ్యూచర్లో ఎన్విడియా రెవెన్యూ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పెద్ద కంపెనీ ఓన్ చిప్స్ డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గూగుల్ ఇప్పటికే టీపీయూ చిప్స్ వాడుతోంది. ఓపెన్ ఏఐ కూడా ఓన్ చిప్ డిజైన్పై పనిచేస్తోంది. మెటా ప్లాట్ఫామ్స్ కూడా కస్టమ్ చిప్స్ డెవలప్ చేయాలని చూస్తోంది. ఓన్ డిజైన్ చేసిన చిప్స్ వల్ల ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది. తక్కువ రీసోర్సెస్తో ఎక్కువ వర్క్ చేయొచ్చు. కంపెనీ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో లాంగ్ టర్మ్లో ఎన్విడియా రెవెన్యూ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మూడో న్యూస్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ గురించి. డొనాల్డ్ ట్రంప్ మే 19ని ఇరాన్పై ప్లాన్డ్ అటాక్ని క్యాన్సిల్ చేశానని చెప్పారు. సీరియస్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయని, కాంప్రమైజ్ కోసం డిస్కషన్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. దీని తర్వాత ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, స్టాక్ ఫ్యూచర్స్ పడిపోయాయి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ వల్ల మన ఇండియన్స్ చాలా విధాలుగా నష్టపోతున్నారు. ఆయిల్ ప్రైజెస్ పెరగడం, గ్యాస్ రేట్స్ పెరగడం, గిల్టిగడం, గుడ్స్ ధరలు పెరగడం, టారిఫ్స్ పెరగడం, ఇవన్నీ ఇండైరెక్ట్గా కామన్ పీపుల్ పాకెట్ పైనే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వల్ల అసలు ఉపయోగం ఎవరికీ ఉంది? వాళ్ళ ఓన్ కంట్రీకి తప్ప మిగతా కంట్రీస్ నష్టపోతున్నారు. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ప్రతిరోజు మీకోసం ఇలాంటి బిజినెస్ న్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. కింద హైప్ బటన్ కూడా ఉంది. దాన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది వరకు చేరేలా చేయండి.